ఈ చిన్న పిల్లకు చిన్నప్పటి నుండే మంచి కుకింగ్ స్కిల్స్ ఉంటాయి. ఈమె క్యారెట్ను పేపర్ వలె సన్నగా కత్తిరిస్తుంది. ఆ తర్వాత వాటిని సన్నని ముక్కలుగా కట్ చేస్తుంది. ఈమె కటింగ్ స్కిల్స్ చాలా వేగంగా ఉంటాయి. అనుభవజ్ఞులైన చెఫ్లు కూడా ఇంత వేగంగా కట్ చేయలేరు. ఆ రోజు రాత్రి ఈమె తండ్రి మార్కెట్లో నూడిల్స్ బండి పెడతాడు. అప్పుడు ఈ చిన్నపిల్ల నూడిల్స్ రేటు చూసి చాలా తక్కువగా ఉన్నాయని రూ. 50 నూడిల్స్ రేటును 5,000గా మారుస్తుంది. ఇది చూసి ఈమె తండ్రి అయోమయంలో ఉంటాడు. అలాగే వీళ్ల దగ్గర ఒక్క నూడిల్స్ ప్లేట్ కూడా అమ్ముడు అవదు. అలాగే కొంతమంది కస్టమర్లు వీళ్ల రేట్లు చూసి తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఎదురుగా ఉన్న షాపు అమ్మాయి వీళ్ల దగ్గరికి వచ్చి కప్పు నూడిల్స్ ఎవరైనా 5,000కి అమ్ముతారా అని అడుగుతుంది. ఇది విన్నాక తండ్రి వెంటనే తమ రేట్లను తగ్గించాలని అనుకుంటాడు. కానీ ఈ పాప నా న్యూడిల్స్కి ఆ రేటు ఉండటం కరెక్ట్నే అని నేను ఇప్పుడు చేశాక మీకే తెలుస్తుంది అని చెప్తుంది. కానీ తండ్రి ఈమె మాటలు నమ్మడు. ఇంతలో మార్కెట్ మేనేజ్మెంట్ అక్కడికి వస్తారు. వీళ్లు పెట్టిన రేట్లు చూసి వెంటనే ఆ షాపు మూపించేయాలని చూస్తారు. ఇంతలో పక్కనే ఈ నూడిల్స్ తింటున్న కస్టమర్ ఈ నూడిల్స్కి 5,000 రేటు పెట్టడం కరెక్ట్నే అని అంటుంది. అప్పుడు మార్కెట్ ఓనర్ ఈ చిన్న పాప కాన్ఫిడెన్స్ చూసి వీళ్లకి ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటుంది. ఆ తర్వాత ఈమె వీళ్ల నూడిల్స్ రుచి చూసిన తరువాత నిజంగానే ఈ నూడిల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్తుంది. అలాగే ఈమె తన టీం వాళ్ళ అందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. ఇలా అందరూ ఇక్కడికి వచ్చి తినేసరికి వీళ్ల షాపు మార్కెట్లో ఫేమస్ అయిపోతుంది. అలాగే వీళ్లకి మొదటి రోజు సంపాదన ₹1,00,000 వరకు వస్తుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.